హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వేరే వర్క్ ఉండడం వల్ల మీతో నేను ఇన్ని రోజులు వీడియో షేర్ చేయలేకపోయాను. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. క్రాబ్స్ ఫ్రై చాలా ఎమ్మీగా టేస్టీగా ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం మనము. నేనైతే ఇక్కడ సముద్రపు క్రాబ్స్ తీసుకున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే మాకు తెచ్చిచ్చారండి. చాలా బాగుంటాయి ఈ క్రాబ్స్ ఫ్రై అనేది. నేను కూడా చాలా లైక్గా తింటాను. ఇప్పుడు మనం బాగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ నేనైతే వాష్ చేసుకున్నాను వాటర్తో. దాంట్లో కొంచెం ఎల్లోగా ఉంటుందండి, అదంతా పక్కన తీసేసుకోండి, సపరేట్గా తీసేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ క్రాబ్స్ బాగా శుభ్రం చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ క్రాబ్స్ ఫ్రైలో ఉన్న గుజ్జు చాలా బాగుంటుంది రుచిగా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇందులో 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే. మనకి క్రాబ్స్లో ఉన్న వాసన ఏమీ ఉండదు ఉడికిపోయిన తర్వాత. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, పావుసేరు గ్లాస్తో. నేనైతే ఇక్కడ 1 కేజీ క్రాబ్స్ తీసుకున్నానండి. దీన్ని పీతలు అంటారు తెలుగులో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. మనకి వాటర్ అనేది ఇంకా ఉంది, వాటర్ అనేది ఇంకిపోవాలి. ఇంకొంచెం సేపు పెట్టి తీసుకొని చూద్దాము. ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి, వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూద్దాం మళ్ళీ. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. చూడండి, బాగా ఫ్రై మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వాటర్ అనేది అస్సలు లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మసాలా పొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇందులో అయితే నేను ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నాను. కొంచెం ధనియా, కొంచెం జీరా, కొంచెం చెక్క, ఒక ఇలాచీ వేసుకున్నానండి. మిరియాలు కూడా కొన్ని వేసుకున్నాను. మనకి ధనియాల పొడి, మిరప పొడి అవసరం లేదు. దీంట్లోనే మనకి అన్నీ కూడా వచ్చేసాయి. ఇలా బాగా దోరగా ఫ్రై చేసుకోండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సపరేట్గా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి, ఒక ఆనియన్ వేసుకోండి. నేనైతే చిన్న సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న క్రాబ్స్ అనేవి దీంట్లో వేసుకుందాము. క్రాబ్స్ ఉడికిపోయిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. క్రాబ్స్ అనేవి దీంట్లో వేసుకొని మనం బాగా ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా కలుపుకోండి. క్రాబ్స్లో ఉన్న గుజ్జు చాలా టేస్టీగా ఉంటుందండి అసలు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పొడండి ఇది వేసుకుంటే మనకి కారం, ధనియాల పొడి అస్సలు వేయడం అవసరం లేదు, దీంట్లోనే వచ్చేస్తాయి మనకి. ఇలా బాగా కలుపుకోండి. ఇది వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. క్రాబ్స్లో ఏ వాసన లేకుండా నీచు వాసన చాలా బాగుంటుంది. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన క్రాబ్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.